Hi everyone, this is Surya Fante. Currently I'm a PhD student at IIT Kanpur. సో ఈరోజు మనం లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ లో పార్ట్ 1 మనం లాస్ ఆఫ్ మోషన్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ MCQ1 కంప్లీట్ చేద్దాం. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్, లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ లో ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 5.1. సో ఏ బాల్ ఈస్ ట్రావెలింగ్ with uniform translatory motion. Yeah, translatory motion. The ball is traveling with uniform translatory motion. This means that first one, option A, it is at rest. Second, option B. Option B, the path can be, okay, the path can be a straight line. Path can be a straight line or circular, and the ball travels with uniform speed. Okay, that's option B. The path can be straight line avuchu, circular avuchu, and ball can be travels with uniform speed. So next, C, option C. All parts of the ball have the same velocity. Same velocity and both magnitude and direction. What same only magnitude and direction, and the velocity is constant. Velocity constant. So option D. So option D ఏంటి? The center of the ball moves with constant velocity, and ball spins about its center uniformly. సో ఈ మాట ఆప్షన్ ఇచ్చింది. సో మనకి ఏంటి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ బాల్ ఇస్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ ట్రాన్స్లేటరీ మోషన్ అంటే, ఒక సపోజ్ ఏదైనా బాడీ ఉంటే అది రొటేట్ అవుతుంది ఏ పాయింట్, అది అన్ని సపోజ్ ఆ బాడీ ఏ అనే బాడీ మూవ్ అవుతుంటే అన్ని పాయింట్స్ దానికి యూనిఫామ్ వెలాసిటీ, సేమ్ వెలాసిటీ ఉంటాయి అన్నమాట. సేమ్ డైరెక్షన్ ట్రాన్స్లేట్ అవుతున్నట్టు. ఈయన యూనిఫామ్ ట్రాన్స్లేటరీ మోషన్ ఏంటంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ యూనిఫామ్ ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ, అన్ని పార్ట్స్ ఆఫ్ బాడీ. బాల్ ఇక్కడ బాల్ అన్నాడు కదా, బాల్ అనుకుంటే బాల్ అనుకుందాం. ఓకే, బాల్ అనుకుంటే అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాల్ ఏంటి? ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాల్ హ్యావ్, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాల్ కి సేమ్ వెలాసిటీ ఉంటుంది. హ్యావ్ ద సేమ్ వెలాసిటీ ఇన్ magnitude and direction, and velocity is constant. ఓకే, సో ఆప్షన్ సి మాట. మిగతా అన్ని కావు. సర్క్యులర్ వెళ్తుందంటే అది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నట్టు కాదు, యూనిఫామ్ ట్రాన్స్లేటరీ మోషన్ కాదు. సెకండ్ క్వశ్చన్ 5.2. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏ మీటర్ స్కేల్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. దిస్ ఇంప్లైస్, సో ఇదేం చెప్తుంది? మీటర్ స్కేల్ అనేది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే. సో ఆప్షన్ ఏ, the force acting on the scale is zero, but a torque about the center of mass can act on the scale. Okay, the force acting on the scale is zero, but the torque about the center of mass can act on the scale. So option B, the force acting on the scale is zero, and the torque acting about center of mass, so torque acting of the center of mass of the scale is also zero. So option C ఏంటో, the total force acting on it need not to be zero, but the torque on it is zero. Okay, so option D, neither the force nor the torque need to be zero. సో మీటర్ స్కేల్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ మీటర్ స్కేల్ ఉంది. సో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం సపోజ్ న్యూటన్స్ లా అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్ లా సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? F is proportional to F is force is the rate of change of momentum కదా, F equal to dp/dt. అంటే సో గివెన్ మీటర్ స్కేల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? మొమెంటం అంటే m ఇంటూ v, అంతే కదా. సో యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే రేట్ ఆఫ్ dp/dt ఎంత అవుతుంది? జీరో అవుతుంది. dp జీరో, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, సపోజ్ యూనిఫామ్ గివెన్ మీటర్ స్కేల్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? dv జీరో, చేంజ్ ఇన్ dv జీరో కాబట్టి dp కూడా జీరో. ఓకే, dp ఈక్వల్ టు mdv, చేంజ్ ఇన్ వెలాసిటీ లేదు, సో మొమెంటం జీరో. సో ఫోర్స్ ఏమవుతుంది? జీరో అన్నమాట. సో ఫోర్స్ అనేది జీరో. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్కేల్ ఈస్ జీరో, అండ్
సో all the part of scale is moving with uniform velocity అన్నాడు కాబట్టి total force 0. Hence the torque will also be 0. Torque కూడా force 0 కాబట్టి టార్క్ అంటే ఏంటి r cross f కదా. సో f0 కాబట్టి టార్క్ కూడా 0 యాక్టింగ్ ఆన్ ఎ బాడీ. సో ఆప్షన్ బి, the force acting on the scale is 0 and the torque is also acting the center of mass is 0 మాట. సో ఆప్షన్ బి answer. So next third question 5.3. A cricket ball of mass 150 gram has an initial velocity దానికి ఎంత ఉంది, u is equal to 3i cap plus 4j cap మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది, v ఈక్వల్ టు -3i cap plus 4j cap మీటర్ పర్ సెకండ్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ ద చేంజ్ ఇన్ మొమెంటం అని అడుగుతున్నాడు. ద చేంజ్ ఇన్ మొమెంటం. సో చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటి, మనకి ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం కదా. సో చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ కేజీ మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి -0.45i plus 0.6j, ఆప్షన్ సి -0.9i plus 1.2j. ఓకే, ఆప్షన్ డి -i plus j. సో చేంజ్ ఇన్ మొమెంటం ఎంత అవుతుంది, సో ఇనిషియల్ గా దాని వెలాసిటీ ఎంత, 3i plus 4j. 3i plus 4j అంటే 3, ఇది 4 యూనిట్స్ అనుకుంటే ఈ పాయింట్ 3i plus 4j. ఈ డైరెక్షన్ లో వెలాసిటీ ఉంది, 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, ఇది 3i plus 4j. ఇది ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది, -3i plus 4j. -3i plus 4j అంటే ఇది -3, ఈ డైరెక్షన్ లో -3 plus 4. సో ఈ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది, v bar ఈక్వల్ టు -3i plus 4j. ఓకే, సో ఈ రెండు ఎలా ఉంది, సపోజ్ ఇలా పార్టికల్ ఉంది, ఇది 3i plus 4j తో హిట్ అవుతుంది ఇలాగా. సో మళ్ళీ 3i plus 4j తో హిట్ అవుతుంటే సపోజ్ ఇలా ఉంది, ఇది యాక్సిస్, 3i plus 4j తో హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్తుంది అనమాట. ఎందుకు -3i plus 4j అంటే నెగిటివ్, v ఈజ్ నెగిటివ్ ఆఫ్ -v కదా, చూసావు కదా. సో మొమెంటం ఏమవుతుంది, ఇనిషియల్ మొమెంటం పిఐ ఈక్వల్ టు m ఇంటూ u ఇనిషియల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం ఏమవుతుంది, పిఎఫ్ ఈక్వల్ టు m ఇంటూ v ఫైనల్. సో u ఫైనల్ వెలాసిటీ, ఇది mu బార్ ఇనిషియల్ మొమెంటం, ఇది mv బార్ అనుకుందాం. ఓకే, సో చేంజ్ ఇన్ మొమెంటం ఇనిషియల్ మైనస్ ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో mv బార్ మైనస్ mu బార్. సో ఇది అవుతుంది m ఇంటూ v బార్ మైనస్ u బార్. సో v బార్ ఎంత, -3i మైనస్ v బార్ ఎంత, -3i plus 4j. u బార్ ఎంత, 3i plus 4j. సో v బార్ మైనస్ u బార్ ఎంత, m ఇంటూ -6i minus 8j. సో మాస్ ఎంత, ఇప్పుడు మాస్ ఎంత ఇచ్చాడు, 150 grams ఇచ్చాడు అంతే కదా. 150 grams అంటే ఎన్ని కేజీస్, 0.15 kg. సో 0.1 ఇది కేజీ మీటర్ పర్ సెకండ్ ఇది. ఓకే, 0.15 ఇంటూ -6i -8j కేజీ మీటర్ పర్ సెకండ్. సో ఇది -0.9 i cap plus 1.2 j cap kg meter per second. ఇది చేంజ్ ఇన్ మొమెంటం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 5.4. ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం, సో 5.4 అంటే ప్రీవియస్ ప్రాబ్లం లో, ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం 5.3, the magnitude transferred during the ball, the magnitude of the momentum transferred during the hit is. సో magnitude of momentum డెల్టా పి ఎంత, మనకి ఇది వెక్టర్ డెల్టా పి వారు -0.9 i cap plus 1.2 j cap. సో దీని magnitude ఎంత, డెల్టా పి వార్ ఈజ్ ఈక్వల్ టు √0.9 స్క్వేర్ plus 1.2 స్క్వేర్ is equal to 0.81 plus 1.44. 0.81 అంత 5 to 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2.25 అంటే 1.5 kg meter per second magnitude of transfer momentum. So next question 5.5. Conservation of momentum in a collision. Conservation of momentum in a collision between particles can be understood from. So conservation of momentum ఏంటి, conservation of momentum in collision between particles. సో మనకి ఏం తెలుసు, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, టూ పార్టికల్స్ సపోజ్ దీనికి u ఇనిషియల్, దీనికి కూడా సమ్ v ఇనిషియల్, v వెలాసిటీ వస్తుంది. ఇది m1, ఇది m2.
కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే మొమెంటం బిఫోర్ ద కొలిజన్ ఈక్వల్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. ఓకే, సో ఇక్కడ దీన్ని ఎలా ఆలోచించాలంటే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం we have to see whether net external force is acting or not. Okay, acting on a system or not. సో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో లేదో చూడాలి. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ కదా, న్యూటన్ సెకండ్ లా ప్రకారం. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఎక్స్టర్నల్ జీరో అయితే ఏమవుతుంది, డిపి ఈజ్ జీరో, అంతే కదా. సో ఎఫ్ ఎక్స్టర్నల్ జీరో అయితే, ఇఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది, డిపి జీరో, అంటే పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంటే ఇనిషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు. సో దీని మీనింగ్ ఏంటి, మొమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ విల్ రిమైన్ కన్జర్వ్. ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ జీరో. ఇన్ కేస్ ఆఫ్ కొలిజన్ బిట్వీన్ టూ పార్టికల్స్ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇండివిజువల్. సపోజ్ ఇక్కడ రెండు బాల్స్ ఉన్నాయి కదా, ఇది రెండు కొలైడ్ అయిపోయినాయి అనుకో, ఇది ఎంత ఫోర్స్ అయితే దీంతో గుర్తుందో అదే ఫోర్స్ తో ఇది దీన్ని గుర్తుంది కదా. సో ఇది 1 or 2 పార్టికల్స్ కదా, వన్ యాక్టింగ్ ఆన్ 2 ఈజ్ ఈక్వల్ టు బోత్ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ మాట. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ 2 on 1, కానీ సైన్స్ వేరు, ఇది దీన్ని ఎంత అయితే గుర్తుంది -F21 అవుతుంది, అంతే కదా. సో ఇన్ కేస్ ఆఫ్ కొలిజన్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ కొలిజన్ అదే న్యూటన్ థర్డ్ లా కదా, ఎంతైతే ఫోర్స్ తో దీన్ని గుర్తుందో సేమ్ అదే ఫోర్స్ అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కొలిజన్ బిట్వీన్ పార్టికల్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ విల్ యాక్ట్ ఆన్ ఇండివిజువల్ పార్టికల్స్ బై న్యూటన్స్ థర్డ్ లా. సో టోటల్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ జీరో అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది ఇప్పుడు, ఫిఫ్త్ది, బోత్ న్యూటన్స్ థర్డ్ లా, సెకండ్ లా, థర్డ్ లా రెండు ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఆప్షన్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండర్స్టూడ్ ఫ్రమ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, థర్డ్ లా అన్నారు. సో ఆప్షన్ డి మాట, న్యూటన్ సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో 5.6, a hockey player is moving northward. And suddenly turns westward with the same speed to avoid an opponent. The force that acts on the player. The hockey player is moving northward and suddenly turns westward with same speed to avoid an opponent. The force that acts on the player ఎంత అని అడుగుతున్నాడు. హాకీ ప్లేయర్ నార్త్ వర్డ్ వెళ్తున్నాడు. ఓకే, ఇలా నార్త్ వర్డ్ వెళ్తున్నాడు హాకీ ప్లేయర్. ఓకే, ఇలా హాకీ ప్లేయర్ నార్త్ వర్డ్ ఇలా వెళ్తున్నాడు, టువర్డ్స్ నార్త్. ఓకే, హాకీ ప్లేయర్ వెళ్తున్నాడు, ఇది ఆరిజిన్, ఈస్ట్, సౌత్, ఇది వెస్ట్, సో నార్త్ వైపు వెళ్తున్నాడు. ఏమడుగుతున్నాడు, సడన్లీ టర్న్స్ వెస్ట్ వర్డ్. సో సడన్ గా వెస్ట్ వర్డ్ టర్న్స్ అయ్యాడు అనమాట. అప్పుడు ఏంటి, విత్ సేమ్ స్పీడ్ టు అవాయిడ్ అపోనెంట్. సో ఇలా వెళ్ళినాడు, ఇలా సడన్ గా వెస్ట్ టర్న్ అయ్యాడు, ఏ పాయింట్ దగ్గర వెస్ట్ టర్న్ అయ్యాడు, ఇలా బి పాయింట్ టర్న్ అయినప్పుడు ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద ప్లేయర్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంగ్ వెస్ట్ వర్డ్, మజిల్ ఫోర్స్ అలాంగ్ సౌత్ వర్డ్, ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంగ్ వెస్ట్ వర్డ్. సెకండ్ ఏమి ఇచ్చాడు, మజిల్ ఫోర్స్ అలాంగ్ సౌత్ వర్డ్. ఓకే, ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంగ్ సౌత్ వెస్ట్. ఆప్షన్ డి మజిల్ ఫోర్స్ అలాంగ్ సౌత్ వెస్ట్. సో మజిల్ ఫోర్స్ టువర్డ్స్ సౌత్ వర్డ్. సో ఓఏ అనేది ఇనిషియల్ మొమెంటం కదా ఈ డైరెక్షన్ లో, ఇక్కడ నేను రాసాను. సో ఓకే, ఓఏ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది, ఇనిషియల్ ఓఏ. సో లెట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు P1. ఓకే, సో ఓఏ అనేది ఇనిషియల్ మొమెంటం అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇలా ఉన్నాడు. ఓకే, సో ఓఏ అనేది ఇనిషియల్ మొమెంటం ఆఫ్ ద ప్లేయర్ మాట. సో ఇనిషియల్ మొమెంటం ఆఫ్ ద ప్లేయర్ ఓఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఫైనల్ మొమెంటం ఏబి డైరెక్షన్ లో ఉంటుంది కదా. ఫైనల్ మొమెంటం పిఎఫ్ అనేది ఏబి డైరెక్షన్ లో ఉంటుంది, అదంతా ఫైనల్ మొమెంటం ఆఫ్ ప్లేయర్. సో ఇనిషియల్ మొమెంటం పిఏ ఎంత, ఇనిషియల్ మొమెంటం, ఇది ఇనిషియల్ మొమెంటం. సో ఇప్పుడు ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ఎటు ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా. ఏమవుతుంది, ఓఏ బార్ ప్లస్ ఈబి బార్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఇనిషియల్ మొమెంటం మైనస్ ఫైనల్ మొమెంటం కదా. సో ఇది ఓఏ పాయింట్, ఇది ఇటు ఈ మొమెంటం, ఈ ఫైనల్ మొమెంటం. ఇది ఓఏ అనేది ఇనిషియల్ మొమెంటం, ఓఏ బార్ ఈస్
పిఐ బార్. ఇనిషియల్ మొమెంటం ఓఏ డైరెక్షన్. ఏబి అనేది ఫైనల్ మొమెంటం పిఎఫ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం ఎటు ఉంటుంది? చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటి? ఇనిషియల్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, పిఎఫ్ బార్ మైనస్ పిఐ బార్ అంటే ఎంత? ఏబి బార్ మైనస్ ఓఏ బార్. సో దీన్ని ఏబి బార్ ప్లస్ ఆఫ్ మైనస్ ఓఏ బార్ రాయొచ్చు కదా. మైనస్ ఓఏ బార్ అంటే దాని డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఏబి బార్ డైరెక్షన్ ఏమో ఇలా ఉంది, ఓకే, ఏబి బార్. ఓకే, ఓఏ బార్ డైరెక్షన్ ఇలా ఉంది, మైనస్ ఓఏ బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఇది మైనస్ పిఐ పిఎఫ్. సో రిజల్టెంట్ ఎంత ఉంటుంది? పిఎఫ్ మైనస్ పిఐ. సో రిజల్టెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. రిజల్టెంట్ పిఎఫ్ మైనస్ పిఐ. సో రిజల్టెంట్ది ఏ డైరెక్షన్ లో ఉంది ఇక్కడ? రిజల్టెంట్ ఇప్పుడు మరి క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ ఏఆర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏంటి? ఏఆర్ డైరెక్షన్ ఏంటి? ఇది సౌత్, ఇది వెస్ట్ అయితే ఇది ఏముంటుంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ మజిల్ ఫోర్స్. సో ఆప్షన్ సి మాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ అటాక్ట్ అవుతుంది. నీ మజిల్ ఫోర్స్ నువ్వు ఇలా మూవ్ అయ్యావు కాబట్టి నీ మజిల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది నీ మీద. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లే నువ్వు ఇలా టర్న్ తీసుకుంటావు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆప్షన్ సి మాట. ఆప్షన్ సి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సౌత్ వెస్ట్. ఓకే, సౌత్ వెస్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్సా లేకపోతే మజిల్ ఫోర్స్? ఫ్రిక్షనల్ ఫోర్స్. అది ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంగ్ సౌత్ వెస్ట్. ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద ప్లేయర్. సో ప్లేయర్ అనేవాడు మజిల్ ఫోర్స్ గ్రౌండ్ మీద యాక్ట్ చేస్తే గ్రౌండ్ నుంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్లేయర్ మీద యాక్ట్ అవుతుంది. అక్కడ అడిగిన క్వశ్చన్ ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద ప్లేయర్. ప్లేయర్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాడు, అది ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 5.7. A body of mass 2 kg travels according to the law x of t is equal to pt plus qt square plus rtq, where p equal to 3 meter per second, q equal to 4 meter per second square, r equal to 5 meter per second cube. సో బాడీ ఉంది, ఓ బాడీ అది అకార్డింగ్ టు ఎక్స్ ఆఫ్ టీ లా మూవ్ అవుతుంది. పిక్యూఆర్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఫైన్ ఏం చేయమంటున్నాడు? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అట్ టీ ఈక్వల్ టు 2 seconds. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాస్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద బాడీ ఇచ్చాడు. సో మాస్ ఆఫ్ ద బాడీ m ఈక్వల్ టు 2 kg. సో ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అట్ 2 seconds అంటున్నాడు. ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు? దాని పొజిషన్ ఎలా మారుతుంది? పిటి ప్లస్ క్యూటీ స్క్వేర్ ప్లస్ ఆర్టీ క్యూబ్. సో మన ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఫోర్స్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, డిపి బై డిటి. పి అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో డి బై డిటి ఆఫ్ ఎంవి మొమెంటం. సో ఇది ఏమవుతుంది? మాస్ కాన్స్టెంట్ కాబట్టి టీవీ బై డిటి. సో వి అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ బై డిటి. సో అక్కడ టీ పెడితే ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. ఇది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చాడు. ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు? పిటి ప్లస్ క్యూటీ స్క్వేర్ ప్లస్ ఆర్టీ క్యూబ్. సో ఇప్పుడు డిఎక్స్ బై డిటి ఏమవుతుంది? పి ప్లస్ 2qt ప్లస్ 3rt స్క్వేర్. సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఏమవుతుంది? సెకండ్ డెరివేటివ్ 2q ప్లస్ 6rt. ఇది యాక్సిలరేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఫోర్స్ అట్ టీ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. సో మాస్ అనేది అంత ఇక్కడ 2 kg కదా. 2 ఇంటూ 2q ప్లస్ 6rt డి స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఫోర్స్ ఎట్ టీ ఈక్వల్ టు 2 అన్నాడు కదా. సో టీ ఈక్వల్ టు 2 ఏమవుతుంది? 2 ఇంటూ 2q ప్లస్ 6r ఇంటూ 2. సో 2 కామన్ తీస్తే 4q ప్లస్ 6r న్యూటన్స్ మాట. సో ఇక్కడ మనకి q వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. r వాల్యూ 5 మీటర్ పర్ సెకండ్ క్యూబ్. సో q4 వాల్యూస్ పెడితే 4 ప్లస్ 6 ఇంటూ 5 అంతే కదా. సో 4 ఇంటూ 34 ఏమవుతుంది? ఇది 136 న్యూటన్స్ మాట. టీ ఈక్వల్ టు 2 seconds దాని మీద ఫోర్స్ యాక్ట్ అయ్యేది 136 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.8. ఏ బాడీ విత్ మాస్ 5 kg ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఎ ఫోర్స్ F equal to -3i cap plus 4j cap Newton. Okay, a body with a mass 5 kg mass, దాని మీద ఫోర్స్ ఎంత అవుతుంది? -3i plus 4j cap Newton. If its initial velocity, okay, so sorry for disturbance. 5.8 question.
5.8 question ఏంటి? A body with mass 5 kg is acted upon by a force F equal to minus 3I plus 4J Newton. Again, the force act అవుతుందన్నమాట ఆ బాడీ 5 kg బాడీ మీద. If its initial velocity at t equal to 0 is v equal to 6I cap minus 12J cap meter per second. The time at which it will just have a velocity along the y-axis is. So a body of mass 5 kg is acted upon a force, and the force only if initial velocity at t equal to 0, v equal to 6I minus 12J meter per second. The time at which it will just have a velocity along y-axis. Okay. So initial velocity అంత ఇచ్చాడు. So the time with which will have just velocity along y-axis అన్నాడు. So velocity along y-axis అంటే సపోజ్ ఇనిషియల్ గా మాస్ ఎంత ఇచ్చాడు? మాస్ 5 kg ఇచ్చాడు. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? మైనస్ 3I క్యాప్ ప్లస్ 4J క్యాప్ ఫోర్స్ ఇచ్చాడు. ఓకే, న్యూటన్. సో at t equal to 0 ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? ఈక్వల్ టు 6I క్యాప్ మైనస్ 12J క్యాప్ మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఓకే, సో రిటార్డేషన్ ఏమవుతుంది? సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ అన్నాడు అనమాట. సో వై యాక్సిస్ అంటే ఎక్స్ కాంపోనెంట్ 0 ఉండాలి అని చెప్తాను. ఇప్పుడు ఒక పార్టికల్ ఉంది, ఒక పార్టికల్ సమ్ ఎక్కడో పొజిషన్ ఉంది, ఇనిషియల్ పొజిషన్ మనకు తెలియదు. సో పార్టికల్ ఉంది, 5 kg పార్టికల్. ఓకే, దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎలాగా? మైనస్ 3I ప్లస్ 4J అంటే ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అంటే ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? మైనస్ 3I ప్లస్ 4J న్యూటన్ కదా. సో ఈ పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఎక్స్ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, వై డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి దీనికి చూద్దాం యాక్సిలరేషన్ అంటే. ఏ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. సో ఫోర్స్ ఎంత? మైనస్ 3I ప్లస్ 4J డివైడ్ బై 5 అంటే ఏంటి? మైనస్ 3/5I క్యాప్ ప్లస్ 4/5J క్యాప్. అంటే అర్థం ఏంటి? ఎక్స్ డైరెక్షన్ లో రిటార్డేషన్ అవుతుంది. అంటే ఎక్స్ డైరెక్షన్ లో దాని యాక్సిలరేషన్ మైనస్ 3/5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ మనకి ఎంత? 4/5 మీటర్. వై డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్ లో డిసలరేట్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు యాక్సిలరేషన్ వచ్చింది. సో ఇప్పుడు యాక్సిలరేషన్, సో మనకి ఏం తెలుసు? వి బార్ ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఇది వెక్టర్ నోటేషన్ అనమాట, ఏ బార్ ఇంటూ టీ. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ వి బార్ ఈక్వల్ టు మన యూ బార్ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాం కదా, ఎంత? 6I మైనస్ 12J. ఓకే, దీనికి ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఇక్కడ కూడా ఈ పార్టికల్ కి ఇనిషియల్ వెలాసిటీ ఎంత వెలాసిటీ తెలుపుతున్నాడు. ప్లస్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? మైనస్ 3/5I క్యాప్ ప్లస్ 4/5J క్యాప్ ఇంటూ టీ. సో ఇప్పుడు ఐ క్యాప్ జే క్యాప్ క్లబ్ చేస్తే 6 మైనస్ 3T/5I క్యాప్ ఫైనల్ వెలాసిటీ ప్లస్ మైనస్ 12 ప్లస్ 4/5T J క్యాప్. ఇది ఫైనల్ వెలాసిటీ. సో ఇప్పుడు ఏమన్నాడు? ఫైనల్ వెలాసిటీకి ఏమన్నాడు? ఫైనల్ వెలాసిటీ అట్ టైమ్ అట్ విచ్ ఇట్ విల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్. సో ఇనిషియల్ గా దానికి వెలాసిటీ 6I మైనస్ ఎలా ఉంది? ఇనిషియల్ వెలాసిటీ 6I, ఈ డైరెక్షన్ 6I అంటే ఈ డైరెక్షన్ ఉంది, మైనస్ 12 అంటే ఈ డైరెక్షన్. సో ఇనిషియల్ వెలాసిటీ దానికి ఇలా ఉందన్నమాట. ఇనిషియల్ వెలాసిటీ ఇలా ఉన్నది. ఓకే, ఫైనల్ వెలాసిటీ అది ఓన్లీ ఏమన్నాడు? ద ఫైనల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్. వై యాక్సిస్ లోనే ఫైనల్ వెలాసిటీ ఉండాలి. అంటే ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ ఉండకూడదు. ఎక్స్ కాంపోనెంట్ ఉండకూడదు అంటే ఏంటి? ఇది 0 అవ్వాలి కదా. ఎక్స్ ఇదే కదా ఎక్స్ కాంపోనెంట్ వెలాసిటీ యుఎక్స్. ఇది వై కాంపోనెంట్ వెలాసిటీ, ఇది విఎక్స్, ఇది వివై. సో ఎక్స్ కాంపోనెంట్ వెలాసిటీ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో ఎక్కడ 0 అవుతుంది? 6 మైనస్ 3T/5 ఈక్వల్ టు 0. సో 6 ఈక్వల్ టు 3T/5. సో 5 ఇంటూ 6/3 టైం. సో అంటే ఎంత? 10 సెకండ్స్. సో 10 సెకండ్స్ తర్వాత మనకి ఎక్స్ కాంపోనెంట్ వెలాసిటీ 0 అవుతుంది అనమాట. సో ఓన్లీ వై కాంపోనెంట్ వెలాసిటీ ఉంటుంది. 10 సెకండ్స్ తర్వాత వి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0I క్యాప్ ప్లస్ మైనస్ 12 ప్లస్ 4/5 ఇంటూ 10 J క్యాప్. అంటే 4/5 ఇంటూ 10 అంటే మైనస్ 12 ప్లస్ 8 మాట, అంటే మైనస్ 4J క్యాప్ వి బార్ ఈక్వల్ టు. ఓకే, సో ఇది. సో 10 సెకండ్స్ తర్వాత దానికి ఓన్లీ వై కాంపోనెంట్ వెలాసిటీ ఉంటుంది అనమాట. వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ ఉంటుంది, జెడ్ ఎక్స్ యాక్సిస్ ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.9. ఏ కార్ ఆఫ్ మాస్ m starts from rest and acquires a velocity along east v equal to vi cap where v greater than 0 in 2 seconds. Okay, సో ఈ కార్ ఉంది, దాని మాస్
M starts from the rest, acquires a velocity along east equal to vi cap v greater than 0 in 2 seconds. 2 seconds లో అంత velocity acquire అవుతుంది. So assuming ఏమంటున్నాడంటే assuming the car moves with uniform acceleration. So uniform acceleration తో మూవ్ అవుతుంది అనుకుందాం. Okay. The force exerted on the car. The force exerted on the car is the force and the exert అవుతుంది. So option A mv/2 eastward and is exerted by the car engine. Option B mv/2 eastward and is due to the friction on the tires exerted by the road. Okay. So mv/2 and is due to the friction on the tires exerted by the road. Option C more than mv/2 eastward exerted due to the engine and overcomes the friction of the road. Option D mv/2 exerted by the engine. So mv/2 exerted by the engine. So mass of the car anta mass of the car is equal to m. So car starts from rest kabatti car starts from rest, so equal to 0. So velocity acquired along the east anta velocity acquired, so ఇది east అనుకుంటా i cap direction అనుకుందాం. Velocity acquired along east ఎంత equal to v i cap. ఎంత డ్యూరేషన్ అంతా in 2 seconds కదా, so v is equal to u plus at. సో ఇది u0, ఇది vi cap ప్లస్ యాక్సలరేషన్ మనకి ఇన్ 2 seconds ఏ ఈక్వల్. సో ఇప్పుడు ఏ ఎంత అవుతుంది, v/2 అవుతుంది అంతే కదా. సో యాక్సలరేషన్ v/2 కాబట్టి ఫోర్స్ ఎంత అవుతుంది, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో mv/2 i cap. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఈజ్ m/v/2 టువర్డ్స్ ద ఈస్ట్ అనమాట. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఈజ్ mv/2 towards east. The external force on the system is only friction, hence the force mv/2 by the friction. Hence force is by engine is an internal force matter. Okay. So next question, more than MCQ2, more than one multiple answer questions. So first 5.10, the motion of a particle of mass m is given by x equal to 0 for t less than 0 seconds. X equal to t is equal to a sin 4pt for 0 less than t less than 1/4 second, a greater than 0, and x equal to 0 for t greater than 1/4 second. Which of the following statements are true? Which of the following statements are true? So which of the following statements are true? And the force at t equal to, so option A matter, the force at t equal to 1/8 second on the particle is minus 16 pi square a meter. So option B, the particle is acted upon by an impulse of magnitude 4 pi square a m at t equal to 0 and t equal to 1/4 second. Okay. So C, the particle is not acted upon by any force. So particle is not acted upon any force. Option D, the particle is not acted upon by a constant force. Option E, there is no impulse acting on the particle. There is no impulse acting on the particle. So ఇక్కడ ఏమి ఇచ్చాడంటే when x equal to 0, t less than 0 time. So x of t అనేది అంత a sin 4 pi t when 0 less than t less than 1/4 second. So మళ్ళీ x equal to 0 when t greater than 1/4 second అంతే కదా. సో యాక్సిలరేషన్ ఆఫ్ టీ ఏ ఆఫ్ టీ ఎంత అవుతుంది, సెకండ్ డెరివేటివ్ కదా, dx స్క్వేర్ బై x బై dt స్క్వేర్, dx స్క్వేర్ x బై dt స్క్వేర్. సో దీని 2 సార్లు డెరివేట్ చేస్తే ఫస్ట్ టైం 4a పై కాస్ 4 పై t, మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 2 సార్లు డెరివేటివ్ చేస్తే మళ్ళీ d బై dt అవుతుంది. సో ఇది ఏమవుతుంది 16 పై స్క్వేర్ a మైనస్ సైన్ 4 పై. సో ఫోర్స్ అనేది ఎంత అవుతుంది కదా, సో యాక్సిలరేషన్ అనేది ఎంత అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏమంటాడు, ద పార్టికల్ యాక్టెడ్ అపాన్ ఇంపల్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4 pi square a. సో యాక్సిలరేషన్ వచ్చింది కాబట్టి ఫోర్స్ ఏమవుతుంది, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే. సో m ఇంటూ మైనస్ 16 pi square a
ఇది యాక్సిలరేషన్ ఫోర్స్ 16 పై స్క్వేర్ ఏ ఇంటూ సైన్ 4 పై టీ. ఓకే, ఇది యాక్సిలరేషన్. ఇప్పుడు అట్ టీ ఈక్వల్ టు 1/8 సెకండ్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? -16 పై స్క్వేర్ ఏ ఇంటూ ఎం. అది 16 పై స్క్వేర్ ఏ అనేది యాక్సిలరేషన్. ఫోర్స్ ఏమవుతుంది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దీన్ని m తో మల్టిప్లై చేయాలి. 16 పై స్క్వేర్ ఏ ఎం అవుతుంది. సో చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఎంత? సో ఇనిషియల్ గా ఫోర్స్ ఎంత? x ఈక్వల్ టు 0. సో ఫోర్స్ 0. సో చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం, ఇనిషియల్ గా చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది, చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఎంత? చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం అనేది ఈజ్ ఈక్వల్ టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం f ఇంటూ టీ అన్నమాట. సో 0 to 1/4 సెకండ్ దాకా -16 పై స్క్వేర్ ఏఎం అనేది ఫోర్స్. సో ఇంటూ 1/4 అది ఏమవుతుంది? -4 పై స్క్వేర్ ఏఎం. సో చేంజ్ ఇన్ the impulse change in linear momentum at t equal to 0 is same as t equal to 1/4. Clearly force depends upon a which is not constant. The force is also not constant matter. So option A, B, D avutadi indro. Next question 5.11. In figure 5.1 the coefficient of friction. So in figure 5.1 the coefficient of friction between the floor and the body B is 0.1. సో ఫ్లోర్ కి బాడీ బి కి 0.1 కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ నేను ఫిగర్ వేస్తాను ఒకసారి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీస్ బి అండ్ ఏ ఈస్ 0.2. A force F is applied as shown on B. The mass of A is m/2 and B is m. Which of the following statements are true? Which of the following statements are true? So which of the following statements are true? Option A, the bodies will move together if F equal to 0.25 mg. Option B, the body A will slip with respect to B if F equal to 0.5 mg. Option C, the bodies will move together if F equal to 0.5 mg. So option D, the bodies will be at rest if F equal to 0.1 mg. Option E, the maximum value of F for which the two bodies will move together is 0.45 mg. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఏమి ఇచ్చారంటే ఇది బాడీ, ఇది బి బాడీ, ఇది ఏ బాడీ. ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇది ఫ్రిక్షనల్ సర్ఫేస్. సో దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ గ్రౌండ్ దీని మీద ఎంత యాక్ట్ చేస్తుంది? F1 అనుకుందాం. సో ఇక్కడ సర్ఫేస్ దీన్ని ఏని ఎటు పుష్ చేస్తుంది? దీని F అనే దాంతో దీన్ని పుష్ చేస్తుంటే ఇది పైదాన్ని F తో ఇలా పుష్ చేస్తుంది. సో ఇది కూడా పైదాన్ని సమ్ ఈ డైరెక్షన్ లో పుష్ చేస్తుంది కదా, సమ్ F1 తో పుష్ చేస్తుంది కదా. సో ఆ బి అనేది బి ఆన్ ఏ F1 తో బై ఇటు పుష్ చేస్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ దాని మీద అటాక్ అవుతుంది, దాని ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 అటాక్ అవుతుంది. సో దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 అటాక్ అవుతుంది, ఇటాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకోవడం. ఇది ఫస్ట్ గ్రౌండ్ సర్ఫేస్ ఉంది. ఓకే, గ్రౌండ్ సర్ఫేస్ ఉంది, ఈ పార్టికల్ ఏ ఉంది, దానిపైన బి ఉంది. దీని మీద నేను ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తాను ఈ డైరెక్షన్ లో. ఓకే, సమ్ ఎఫ్ అప్లై చేస్తే ఇప్పుడు ఏం చేస్తుంది? గ్రౌండ్ దీని మీద సమ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, F1 అప్లై చేసింది. సో గ్రౌండ్ దీని మీద F1 అప్లై చేసింది. సో బి మీద ఎఫెక్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ బి మీద ఎఫెక్ట్ ఎలా వస్తుంది? బి అనే దాని మీద ఇది F1 నేను దేని మీద యాక్ట్ అవుతుంది? F1 కింద దాని మీద F1 యాక్ట్ అవుతుంది. సో ఈ బ్లాక్ దీన్ని F1 ఇటు పుష్ చేస్తుంది కదా. ఓకే, అదవుతుందా? సో ఈ రెండింటి మధ్య కూడా ఫ్రిక్షన్ ఉంటుంది కదా. సో రిజల్టెంట్ గా ఏ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకో, అంటే F మైనస్ క్యాపిటల్ F మైనస్ స్మాల్ F1. సో ఇది ఏం చేస్తుంది? పై బ్లాక్ ఆ రిలేటివ్ స్లిప్పింగ్ కి అగెనెస్ట్ గా బి ఏ మీద F2 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏ న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఏ బి మీద కూడా F2 దాని మీద ఆ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనమాట. సో అర్థమైందా? సో ఇప్పుడు కామన్ యాక్సిలరేషన్ ఏమవుతుంది చూస్తే, మీరు కామన్ యాక్సిలరేషన్ చూస్తే ఇప్పుడు
some acceleration. So suppose A and B moving together అనుకో, A and B moving together అనుకో suppose. ఇప్పుడు ఏమవుతుంది, F minus F1 F2 is equal to మాస్ లో ఎంత ఇచ్చాడు, A1 B1 మూవ్ అయితే F minus F1. ఓకే, ఇప్పుడు దీని మీద ఫోర్స్ ఎంత, సో కన్సిడర్ ద రెసిస్టెంట్ డయాగ్రామ్, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద B, a friction force acting on the A is F2. ఓకే, ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, F plus F minus F1 ఈక్వల్ టు మాస్ ఆఫ్ A ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ A, అంతే కదా. సో F2 ఏమవుతుంది, మాస్ ఆఫ్ B ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ B, కానీ ఇక్కడ మూవింగ్ టుగెదర్ అంటే రెండింటికి సేమ్ యాక్సిలరేషన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, F మైనస్ F1 ఇస్ ఈక్వల్ టు MA ప్లస్ MB ఇంటూ కామన్ యాక్సిలరేషన్ A. సో A ఎంత అవుతుంది, F మైనస్ F1 బై MA ప్లస్ MB. ఓకే, సో MA ఎంత వాల్యూ, 2m/2 ఇచ్చాడు అనుకో, F మైనస్ F1 డివైడెడ్ బై m/2 ప్లస్ M. సో ఇది ఏమవుతుంది, 2 ఇంటూ F మైనస్ F1 divided by 3m acceleration. So if A and B are moving together, A రెండింటికి కామన్ యాక్సిలరేషన్ అంటే F minus small f1 divided by 3m మాట. సో సూడో ఫోర్స్ ఇప్పుడు ఈ ఫోర్స్ యాక్ట్ ఎంత అవుతుంది, F2 ఎలా కనుక్కుంటాం, MB ఇంటూ, సో MB అంటే మాస్ ఆఫ్ B మాట, అంటే M మాస్ ఆఫ్ B M కాబట్టి M ఇంటూ యాక్సిలరేషన్ F minus F1 divided by 3m, 2 into 2 యాక్సిలరేషన్ అంటే కదా, 2 into F minus. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 into F minus F1 divided by 3, F2 అనేది. ఓకే, సూడో ఫోర్స్ F2 ఎంత, F1 మైనస్ F1 డివైడెడ్ బై 3 మాట. మాస్ ఎంత, ఇప్పుడు దీని మాస్ F2 అంటే క్యాపిటల్ F మైనస్ ఇది వచ్చింది కదా 2, ఇది యాక్సిలరేషన్. F2 అంటే మాస్ ఆఫ్ A అంతే m/2 కదా, ఇది m/2 కాబట్టి 2 క్యాన్సిల్, ఇక్కడ ఇది అవుతుంది అన్నమాట. సో F2 అంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో బాడీ ఈజ్ మూవ్ టుగెదర్ అయినప్పుడు F2 ఏమో ఎంత అవుతుంది కదా, అప్పుడు ఫోర్స్ ఎంత అవుతుంది, ఫైనల్ ఫోర్స్ సపోజ్ బాడీ, సో F max కనుక్కుందాం, ఫోర్స్ విల్ బి మాక్సిమం, సూడో ఫోర్స్ ఆన్ F maximum. సో సపోజ్ F maximum ఎంత, F maximum మైనస్ స్మాల్ f1 డివైడెడ్ బై 3. సో ఈ ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 అనేది మ్యూ ఇంటూ MAG రాసాం అనుకో, ఏ పార్టీ, సో దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ MAG రాసాం అనుకో, F max, ఓకే, దీని మాస్ M, ఓకే, MB మాస్ M. సో ఇది ఎంత అవుతుంది, ఇప్పుడు మ్యూ అనేది 0.2, M అనేది m/2, ఓకే, మ్యూ అనేది 0.2, M అనేది m/2, సో 0.2 ఇంటూ m/2 ఇంటూ G అంటే 0.1 mg. ఓకే, సో ఇక్కడ F max మైనస్ 1 డివైడెడ్ బై 3. సో F max ఏమవుతుంది, ఇక్కడ 0.3 mg ప్లస్ F1. సో F1 అంటే ఆల్రెడీ మనకు వచ్చింది కదా, F1 ఈక్వల్ టు 0.1 ఇంటూ 3/2 mg మాట. ఓకే, F1 అంటే 0.1 ఇంటూ 3/2 mg. సో ఫైనల్ గా ఎంత అవుతుంది, F max 0.45 g అవుతుంది, 0.45 mg అవుతుంది. సో మాక్సిమం ఫోర్స్ విచ్ ద బాడీ విల్ మూవ్ టుగెదర్ ఎట్ ద F ఈక్వల్ టు 0.45 mg, అంతే కదా. సపోజ్ సో F ఈక్వల్ టు 0.25 mg ఉంటే F మాక్సిమం 0.45 mg దాకా ఉండొచ్చు. సో 0.25 mg ఉన్నా కానీ బాడీ మూవ్ టుగెదర్, సో ఆప్షన్ ఏ రైట్. సో సెకండ్ ఏంటి, F ఈక్వల్ టు 0.5 mg అయింది అనుకో, అంటే F max కన్నా ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ ఏ సపోజ్ F ఈక్వల్ టు 0.5 mg, 0.5 mg ఇస్ గ్రేటర్ దెన్ F max, అప్పుడు ఏమవుతుంది, బాడీ ఏ విల్ స్లిప్ నాట్. ఓకే, సో రేపటి నుంచి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా, ఇక్కడ ఎండ్ చేస్తున్నా లెక్చర్. థ్యాంక్ యూ.